హెబ్రీలకు రాసిన పత్రిక 13 అధ్యాయాలు కలిగిన ఈ పత్రికని ఇప్పటికి 24వ వారానికి వచ్చాం. మనం 23 వారాలు ముగించుకున్నాం, 24వ వారానికి వచ్చాం. ఇది నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఈ పత్రికను చూసి. ఎందుకంటే అన్ని విషయాలు సమకూర్చబడి ఇందులో ఉన్నాయి కదా. ఒక సంఘానికి కావాల్సిన కంప్లీట్ మెటీరియల్ ఉంది ఇందులో హెబ్రీ పత్రికలో. యేసు ప్రభువుని గురించిన సమాచారం, సంఘాన్ని గురించిన సమాచారం, క్రొత్త నిబంధన గురించిన సమాచారం, ఒక విశ్వాసి వ్యక్తిగత జీవితాన్ని గురించిన సమాచారం, ఇలా ప్రతి విషయాన్ని చాలా చక్కగా సమకూర్చి ఈ పుస్తకాన్ని రాశాడు గ్రంథకర్త. ఆ పుస్తకాన్ని మనం నేర్చుకోవడంలో ఎంతో ధన్యులంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే దేవుడు చాలా గొప్ప గొప్ప విషయాలు మనకి తెలియజేశాడు. సో చాలా విషయాలు ఇప్పటివరకు మనం మాట్లాడుకుని చిట్ట చివరిలో మనం అనుకున్న మాట ఏంటంటే, మనమందరం కూడా తెర లోపలికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? తెర లోపలికి. ఏముంది తెర లోపలంటే? పరలోకం. అప్పటి వాళ్ళకి తెర లోపలికి వెళ్ళే అవకాశం లేదు. తెర లోపలికి వెళ్ళాలని, తెర లోపలికి వెళ్ళడానికి ఒక ఆయన మన కొరకు మార్గాన్ని కనిపెట్టాడు. ఆ మార్గమే జీవము గల దేవుని సంఘం. ఈ మార్గం ఏర్పరచడానికి ఆయన చాలా బాధలు పడ్డాడు. ఇందాక చదివాం కదా, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే రక్తాన్ని కూడా కార్చి దారిని ఏర్పాటు చేశాడు ఆయన. ఆ దారిని మన కొరకు కేటాయించి, ఈ దారి గుండా నువ్వు వెళ్తే పరలోకానికి వెళ్తావు, తెర లోపలికి వెళ్తావు. అయితే ఈ దారిలో వెళ్ళడానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. నువ్వేదో పెట్టి బేడా సర్దుకొని వెళ్ళిపోయేంత సులువైన దారి కాదు ఇది. ఏ దారి? సంఘం అనే దారి. ఇంత సులువైంది కాదు. దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి, నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని నువ్వు పాటిస్తేనే పరలోకం అని చెప్పాడు. అని చెప్పిన ఆయన ఏమన్నా ఏంటి అని అంటే, ఫస్ట్ అన్నాడు, నీకు గొప్ప విశ్వాసం ఉండాలిరా అబ్బాయి అన్నాడు. ఏముండాలి? విశ్వాసం అంటే ఏంటో చెప్పండి. చూసి నమ్మటమా, చూడకుండా నమ్మడమా? వెరీ గుడ్. మీ కళ్ళ ముందు ఏమీ లేదు, అయినా మీరు నమ్మాలి. అదే ఏంటది? దానికి చాలా త్యాగం కావాలి. భక్తులు నమ్మారు అలాగా. పుట్టని బిడ్డల్ని పుడతారని నమ్మారు, చనిపోయినాడు బ్రతుకుతాడని నమ్మాడు. సో అసాధ్యమైనవి కూడా సుసాధ్యం అని నమ్మారు భక్తులు. ఆ నమ్మకమే దేవుని పట్ల మనకు కలిగించిన విశ్వాసం. సో ఈ దారిలో ముందుకెళ్ళాలంటే, ఇప్పుడు దారి ఎక్కడ ఉందని నేను కన్ఫ్యూజ్ అయితే నేనేం చేయలేను. ఇప్పుడు మనకేం కనబడుతుంది కళ్ళ ముందు? దారే. అది కనిపించకపోయినా కనబడుతుందన్న భావనలో మనం ఉంటేనే ముందుకెళ్ళగలం. ఆ భావాన్ని కలిగించేది విశ్వాసం. ఏది? విశ్వాసం. విశ్వాసం అంటే సరిపోద్దాయా అంటే అన్నాడు, విశ్వాసం కాదు, నువ్వు బాగా వెళ్తున్నా నిన్ను పాడు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అప్పుడు నీకు ఇంకా ఏముండాలి? పోయిన వారం మాట్లాడుకున్నాం కదా, ఓపిక ఉండాలి. ఏముండాలి? ఓపిక. ఎందుకంటే నిన్ను చెదరగొట్టే వాళ్ళు, గలిబిలి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ నువ్వు దాటుకుని వెళ్ళాలంటే చాలా ఓపిక ఉండాలి అని చాలా చక్కగా పరిశుద్ధాత్మని ద్వారా రచయిత వివరించిన సందర్భాలు మనం చూసాం. అవి ఉంటే చాలా, ఇంకేం అక్కర్లేదంటే. ఈ దారిలో వెళ్ళే వాళ్ళకి ఇంకా కొన్ని నిగూఢమైన సత్యాలు చెప్తున్నాడు. ఆ సత్యాలు ఆలోచన చేయడానికి ఇప్పుడు మనం 13వ అధ్యాయానికి వెళ్దాం. అందరూ తీద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం అందరూ తీయండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈరోజు ముగింపు భాగం అనుకున్నారేమో, కాదు. అది ముగించేస్తే బాగుండు అనుకుంటున్నారు పాస్టర్ గారు. వెరీ గుడ్. ఎన్ని వచనాలు ఉన్నాయి? 25 వచనాలు ఉన్నాయి కదా. వెరీ గుడ్. 25 వచనాలు ఉన్నాయి. ఈ భాగం అంతటిని ఒక భాగం కింద రాద్దాం. 25 వచనాలు ఉన్నాయి. ఈ భాగం అంతటిని ఒక భాగం కింద రాయండి. ఓవరాల్గా అధ్యాయం అంతటిని ఒక భాగం కింద. టైటిల్ ఏంటంటే, దయనొందిన జీవితపు హెచ్చరికలు అని రాయండి. దయనొందిన జీవితపు హెచ్చరికలు. ఇంగ్లీష్లో డైలీ లైఫ్ ఎక్సార్టేషన్స్. అంటే సాధారణమైన మన జీవితంలో మనం కలిగి ఉండవలసిన కొన్ని నియమాలు అన్నమాట, కొన్ని హెచ్చరికలు. అదే ఈ 13వ అధ్యాయంలో మాట్లాడాడు. అయితే దరిదాపుల్లో ఈ అధ్యాయం మీకు బాగా అర్థం కావడానికి దీన్ని నేను కొన్ని భాగాల కింద విభజించిపోతున్నాను. ఈ 13వ అధ్యాయం అంతటిని కూడా కొన్ని భాగాల కింద విభజించిపోతున్నాను.
దరిదాపులు ఎన్ని హెచ్చరికలు మనం చూడబోతున్నామంటే సుమారు 1 2 3 4 5 6 దరిదాపుల్లో 6కు పైబడిన హెచ్చరికలు మనం చూడబోతున్నాం ఈ అధ్యాయంలో. ఎన్ని? 6కు పైబడిన హెచ్చరికలు. సో దీన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా 20 వారం ఇది 4వ వారం, 24వ భాగం అంతే కదా అమ్మా? వెరీ గుడ్. 19వ భాగంలో సెక్షన్ ఏ అని రాసుకోండి. 24వ వారం 19వ భాగం ఏమా? వెరీ గుడ్. 24వ వారం 19వ భాగం. పంతొమ్మిదో భాగం అండి. వారం భాగాలే ఎక్కువ తక్కువ అవుతాయి, వారాలు ఎక్కువ అవుతాయి కదా. ఓకే, 19వ భాగం 24వ వారం. ఓకేనమ్మా? వెరీ గుడ్. 24వ వారంలో ఉన్నాం, 19వ భాగంలో ఉన్నాం. ఎన్నో అధ్యాయం ఇది? 13వ అధ్యాయం. 19వ భాగం కింద 13వ అధ్యాయం అంతా రాద్దాం. రాస్తే దాని టైటిల్ ఏంటి? దైనందిన జీవితపు హెచ్చరికలు అని పెట్టారు కదా. దానికి అందులో సెక్షన్ ఏ అంటే 19వ భాగంలో సెక్షన్ ఏ రాయండి. టైటిల్ వచనాలు చెప్తున్నాను, 1 నుంచి 3వ వచనం వరకు, 1 to 3. సెక్షన్ ఏ వచ్చి 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. టైటిల్ రాయండి సహోదర ప్రేమ మరియు ఆతిథ్యము అని రాయండి. అంటే ఆ 3 వచనాల్లో ఆ 2 విషయాలను కూర్చున్న వివరణ మనకు కనబడుతుంది. ఓకేనా? మాట్లాడుకుందామమ్మా? వెరీ గుడ్. స్టార్ట్ చేద్దాం. టైం లేదు కదా, నేను త్వరగా వెళ్తున్నాను. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి. అమ్మ అందరికీ క్లారిటీ కదా, అదంతా డిస్క్రిప్షన్ అర్థమైంది కదా, వివరణ. సో మనం 13వ అధ్యాయంలో ఉన్నాం, 19వ భాగంలో ఉన్నాం, దాన్ని విడదీసాం. అందులో సెక్షన్ ఏ మాట్లాడుకుంటున్నాం, 1 నుంచి 3 వచనాలు. టైటిల్ ఏంటి? సహోదర ప్రేమ మరియు ఆతిథ్యము. ఓకే, చదువుదాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనియండి. ఏ ప్రేమ అంట? చెప్పండి అమ్మ, ఏ ప్రేమ ఉండాలి? ఎక్కడ చెప్పండి? ఎక్కడుండాలి? ఎవరికి చెప్తున్నాడు? ఎక్కడున్నారో చెప్తున్నాడు? మీరు ఎక్కడో మూల వినబడుతుంది ఆ మాట, గట్టిగా చెప్పట్లేదు. ఎవరికి చెప్తున్నాడు? సంఘంలో ఉన్న వాళ్ళకి. అందరూ కలిసి చెప్పండి, ఎక్కడ ఉన్న వాళ్ళకి. వెరీ గుడ్. ఏ ప్రేమ ఉండాలి? ఏ సంఘంలో సహోదర ప్రేమ లేదా? కానీ గుర్తుంచుకోండి, పరలోకానికి వెళ్ళే కొన్ని షరతులలో ఒక ముఖ్యమైన షరతు ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఏ ప్రేమ ఉండాలంట? సహోదర ప్రేమ ఉండాలి. ఏ సహోదర ప్రేమ ఉండదా లేదా అని అడిగితే, అమ్మ వినాలి మీరు, ఈ రోజుల్లో అయితే చాలా సంఘాల్లో సహోదర ప్రేమ లేదు. కొన్ని సంఘాలు ఒకరినొకరు దూషించుకొని, నిందించుకొని, తక్కువ చూసుకొని, గర్వం ఫీల్ అయ్యి, నాకంటే పలానా ఓడికి నేను ఎందుకు చెప్పాలి, లేకపోతే పలానా ఓడి పట్ల ఎందుకు నేను ప్రేమ చూపాలి అనే కొన్ని రకాల ఆలోచనలతో వెళ్తున్నారంటే అర్థం ఏంటో చెప్పనా? ఆ సంఘాల్లో ఏ ప్రేమ లేదు? సహోదర ప్రేమ లేదు. అమ్మా, సహోదర ప్రేమ ఉంటే అన్నీ బాగుంటాయా? మీరు చెప్పండి నాకు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 2 అన్నదమ్ములు తీసుకుందాం. గుడెల్లి సూరిబాబు గారు, గుడెల్లి నాన్నబాబు గారు. ఇద్దరు ఎవరాళ్ళు? నవ్వుతూ చెప్పండి అమ్మా. కోపంగా చెప్తున్నారే. వాళ్ళ పేర్లు అన్నా ఇప్పుడు ఇంకెవరైనా తీసుకున్నా చెప్పండి. గుడెల్లి సూరిబాబు గారు, గుడెల్లి నాన్నబాబు గారు. ఎవరు వాళ్ళిద్దరు? అన్నదమ్ములు. వాళ్ళన్నీ ఏం చేసినా తమ్ముడు అన్నిని ప్రేమిస్తాడా? చెప్పండి. ఏదో చిన్న మాట అన్నాడని ఆ రోజు నుంచి మాట్లాడడం మానేసి కోపంగా బొంగమూతి ఎట్టుకుని కూర్చుంటాడా? మాట్లాడలేదు మీరు ఎవరు. వాళ్ళన్నీ ఏం చేసినా తమ్ముడు ప్రేమిస్తాడా? తమ్ముళ్ళు మంచోళ్ళు ఉంటారు సాధారణంగా, అది పక్కన పెట్టండి. మామూలుగా అడుగుతున్నాను, వాళ్ళు చెప్పండి. మామూలుగా వెళ్ళిపోతారు. వెరీ గుడ్. నేను ఆ మాట ఆయన అడుగుతాను, ఏరి తమ్ముడు ఎక్కడున్నారు వాళ్ళ తమ్ముడు? వెరీ గుడ్. నాన్నబాబు గారు, మీ అన్నగారు ఏం చేసినా ప్రేమిస్తారా? వెరీ గుడ్. మీకు నచ్చింది చేయలేదు, కోపం వచ్చేదో చేశాడు, అప్పుడేం చేస్తారు? ప్రేమిస్తారా?
ఆయన్ని అడుగుతున్నాను, అది అంత ఆలోచిస్తారేటైనా ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే గొడవ అవుతుంది అంటారా? మీ ఓపెన్ ఆన్సర్ చెప్పండి. వెరీ గుడ్. కోపం వచ్చింది ఆయన చేసిన పని బట్టి, అయినా ప్రేమిస్తారా తర్వాత కూడా? ఏదో అంటున్నారు, నాకు వినపట్లేదు. ఎందుకని అయ్యా? మీరు ఏమన్నా తెలుసా? సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అన్నారా? పరిస్థితిని బట్టి, చేసిన పని బట్టి ఉంటుంది అన్నారా? ఎన్నున్నా ఏమున్నా ఆ టైంలో నీకు నీ అన్నగారి మీద కోపం వచ్చినా తర్వాత నీ అన్నగారు నీకు అన్నగారే కాదా? మాట్లాడేటండి ఏరా బాబు అంటే తర్వాత నీ అన్నగారు ఎన్ని చేశాడో నువ్వు మర్చిపోతావు. నీ అన్నగారు అన్నయ్య మర్చిపోతావు. ఓ రోజు అదే అన్నగారికి ఏదో కష్టం వచ్చింది, ఆరోగ్య సమస్య వచ్చింది, అయ్యాలు నన్ను మా ఆవిడని కూడా కలిపి మా అన్ని తిట్టాడని వెళ్ళడం మానేస్తావా? వెళ్తావా? ఏ ప్రేమ ఉందా లేదా? వెరీ గుడ్. అదే ప్రేమ. వెరీ గుడ్. ఒక మాట చెప్పనా బంగారు తల్లు, ఒక కడుపున పుట్టిన బిడ్డలు వినాలి, ఒక కడుపున పుట్టిన బిడ్డలు ఎన్నొచ్చినా మరలా ఆఖరికి ఏమవుతున్నారు? కలుస్తున్నారు ఏదో రకంగా. మరీ మూర్ఖులు ఉన్నారు, విపరీతులు, మన తెలదాల కోసం. కానీ సాధారణంగా ఒక కడుపున పుట్టిన బిడ్డలో ఎన్నొచ్చినా కలుస్తున్నారు. విచిత్రం చెప్పనా? మనమందరం కూడా వినాలి, అందరం కూడా ఒకదాన్ని బట్టి పుట్టామంట. వినాలి, ఒకదాన్ని బట్టి పుట్టామంట. మనం దాన్ని బట్టి కనుక పుడితే అలాగే ఉండాలంట. దేన్ని బట్టి? పేతురు రాసిన మొదటి పత్రిక, అందరూ తీయాలి. పేతురు రాసిన మొదటి పత్రిక గబగబా తీద్దాం, టైం అయిపోయింది నాకు. నేనే నీటికి వచ్చాను, పాపం నాదే. మనసులో మీరు తిట్టుకోకండి, టైం అయిపోయిందంటే ఇప్పుడు వచ్చి అని ఏమనుకోకండి. మొదటి పత్రిక 22వ వచనం, మొదటి అధ్యాయం. పాస్టర్ గారు కాదు, రేఖ చదువుతుంది. 11వ అధ్యాయం, మొదటి అధ్యాయం 22వ వచనం. మీరు ఎవరో? సంఘం. అమ్మ వినాలి, ఎవరు? డాడీ వినాలి, ఎవరు? సంఘం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. అమ్మా మన బీజం ఏంటి? అక్షయ బీజం. ఏ బీజం అది? దేవుని వాక్యం అనే బీజం. దాని చేతే మనం ఏమయ్యామంట? పుట్టాం. ఎవరిలో? దేవునిలో. వెరీ గుడ్. అయితే ఏం చేయాలి? మీరు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసును పవిత్రపరుచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకముగా మిక్కటముగా ఏం చేయండి? ఎవరిని? అమ్మ చెప్పండి అమ్మా. అలా ప్రేమించాలంటే మనం దేని నుంచి పుట్టాలి? చెప్పండి మీరు. దేని నుంచి పుట్టుండాలి? వాక్యం నుంచి పుట్టాలి. వాక్యం నుంచి పుడితే ఖచ్చితంగా ఎవరిని ప్రేమిస్తాం? ఎలా ప్రేమిస్తాం? మిక్కటంగా. సహోదరుని ప్రేమించలేకపోతున్నాం, ద్వేషిస్తున్నామంటే మీరు చెప్పేయండి, మనం దేని నుంచి పుట్టట్లేదు? నా మాట ఇంకా అర్థమైందా లేదా? అంటే మన బీజం, మన మూలం వాక్యం కావట్లేదు. వాక్యం అనే బీజంలో కనుక పుట్టుంటే సంఘంలో ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి ఏముండవు? చెప్పండి మీరు, ఏముండవు? కోపాలు ఉండవు. ఇంకా చెప్పనా, కోపతాపాలు ఏర్పడుతున్నాయంటే వీళ్ళ మధ్యలో వాక్యం అనే బీజాన్ని ఆలోచించట్లేదు, అంతే. నా మాట మీకు అర్థం లేదా? సాధ్యమండి అది? ఏమండి సాధ్యమా? ఎదుటోడు ఏం చేసినా, ఎన్ని మాటలన్నా, ఎన్ని రకాలుగా దూషించినా, ఎన్ని రకాలుగా నిందించినా, వేలెత్తి చూపినా ప్రేమించడం సాధ్యమా? మాట్లాడలేదు మీరు. మాట్లాడండి అమ్మా. పాసిబులా ఇంపాసిబులా అని మీరు అనుకుంటారని ఆయన ముందే రాశాడు. బాబు నువ్వు వాక్యం అనే బేజం నుంచి పుడితేనే సహోదర ప్రేమ ఉంటుంది. అయితే ఈ సహోదర ప్రేమ ఎంత ఉండాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలంటే అమ్మ ఒక మాట చెప్తున్నారు బంగారు తల్లు. ఇలా చూడండి, మనం ఏమనుకున్నామంటే అవతలోడు మనతో మంచిగా మాట్లాడితే మనం ఏం చేయొచ్చు? ప్రేమించవచ్చు. మరి తిడితే, సంఘంలో ఒకరినొకరు తిట్టారనుకోండి, ఏం చేయరు?
ఇప్పుడు ప్రశాంతమ్మ మన ఎవరు లలితక్క ప్రశాంతమ్మ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి. ఇప్పుడు దాకా వీళ్ళ కూరలు కోసినప్పుడు వీళ్ళకి ఇచ్చినప్పుడు ఒకరు బాగా మాట్లాడుకున్నప్పుడు, ఇప్పుడు పొరపాటున ఏదో తుక్కొచ్చి ఇందులో వేసిందని గొడవాడింది ప్రశాంతమ్మ. ఎవరిని? లలితమ్మని. రేపు అన్న రోజు నుంచి వాళ్ళ పిల్లలు ఇంట్లోకి వెళ్తారా? మాట్లాడండి. వెళ్తారా? వెళ్ళరు. కూరేస్తారా? వేయరు. ముఖాలు చూసుకుంటారా? ఇటు అప్పుడు దాకా బాబా అనుకున్న వాళ్ళే, అప్పుడు దాకా నాన్న అనుకున్న వాళ్ళే మరలా ఏ పరిస్థితులు ఏర్పడిపోతారంటే ముఖాలు చూసుకోలేనంత దుస్థితి ఏర్పడిపోద్ది. ఎందుకు ఏర్పడిపోద్దంటే చూస్తుంటే నాకు వాళ్ళు చేసిందే గుర్తొస్తుంది అంటున్నాం కదా. ఏం గుర్తొస్తుంది? వాళ్ళు చేసిన పనే వాళ్ళు చూస్తున్నప్పుడు నాకు గుర్తొస్తుంది. దాన్ని నేను క్షమించుకోలేకపోతున్నానండి, దాన్ని మర్చిపోలేకపోతున్నానండి అని అంటాం కదా. విషయతోడు చెప్పనా, సహోదర ప్రేమ కలిగి ఉండండి అన్న దేవుడు ఎలా కలిగి ఉండాలి, ఎవరిని బట్టి కలిగి ఉండాలంటే ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు? ఎఫెసీ పత్రిక తీద్దాం, అందరూ తీయండి. 5వ అధ్యాయం అందరూ తీయాలి. ఎలా ప్రేమించాలి సహోదరుల్ని తీద్దాం, అందరూ తీయండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు చదువుదాం. మంగత్తళ్ళు, కావున పిల్లల వలె ఎవరిని పోలి దేవుణ్ణి పోలి నడుచుకోండి. ఆయన ఏం చేశాడంట? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసునుగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను. ఎవరో చెప్పండమ్మా. యేసు ప్రభువారు ఎలా అర్పించుకున్నాడు? బలిగా, అర్పణగా. అవన్నీ మనకు అర్థం కాని భాష కదా. మన కోసం చచ్చిపోయాడు. ఎవరో? వెరీ గుడ్ అమ్మా. మనం ఎంత ప్రేమించాం యేసయ్యని? మనం ప్రేమించాం కదా. మనం అంత ప్రేమించబట్టే కదా మన కోసం చచ్చిపోయాడు. చెప్పండి, మనం ప్రేమించామా? సరే పోనీ మంచోళ్ళ కోసం చనిపోయాడా? పాపం చేసిన వాళ్ళ కోసమా? కదా. అంటే మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా క్షమించి ఏం చేశాడు? చెప్పండి మీరు, ఏం చేశాడు? మన కోసం ప్రాణాలే పెట్టేశాడు. అది ఏ ప్రేమ అంట? చెప్పాలి మీరు, ఏ ప్రేమ అంట? సహోదర ప్రేమ. అందుకని ఏమన్నా చూడండి, మీరును అలాగునని ఒకరినొకరు ప్రేమించండి. ఎలాగో? ఎవరిలాగా? చెప్పండి, ఎవరిలాగా? వెరీ గుడ్. అంటే ఇప్పుడు నిజంగా సహోదర ప్రేమ మనం కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఎదుటోడు ఏం చేసినా మనకి ఏమవ్వకూడదు. ఎవరండి మాట్లాడుతున్న వాళ్ళు? ఎవరు? సుష్మా కూతురా? ఎవరు? బావు మాట్లాడకండ్రా. చిన్నోడా ఏం చెప్తున్నాను? ఏ ప్రేమ ఉండాలి? సహోదర ప్రేమ. అది ఉంటేనే పరలోకం. అయితే ఎలా సాధ్యమయ్యా అంటున్నాడు, ఒరే బాబు సహోదర ప్రేమ లేకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు, అసలు నువ్వు వాక్యం నుంచి పుట్టినోడివే కాదు. మరి ఎలా ప్రేమించాలి? అవతలోడు మంచోడు కాదు కదా. నువ్వు మంచోడు అయితే యేసయ్యని ప్రేమించాడా అని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, అవతలోడు చెడ్డోడు కాబట్టి నేను ఏం చేయట్లేదు, ప్రేమించలేదు అన్నావు కదా. మరి నువ్వు మంచోడువా? చెప్పాలి మీరు. నువ్వు నేను మంచోళ్ళమా? మనం కూడా ఎవరు మరి? చెడ్డలే కదా. సో ఇప్పుడు యేసుప్రభు మనం ఏం చేయక్కర్లేదు? చెప్పండి, ప్రేమించాలా? ప్రేమించక్కర్లేదు. కానీ ప్రేమిస్తున్నాడా? చెప్పండి, ప్రేమిస్తున్నాడా? వెరీ గుడ్. ఇప్పుడు దాన్ని చూసి మనకేం తెలియాలి? మనల్ని ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళని క్షమించి ఏం చేయాలి? చెప్పండి, వెరీ గుడ్. అమ్మ ఇంకా మాట చెప్పనా? టైం లేదు నాకు. బైబిల్ అన్నాడు, ఎవడైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి, ఏమండి వినండి, సహోదరుణ్ణి ద్వేషిస్తే వాడు పచ్చబద్ధికుడు అన్నాడు. ఎవరంట? యోహాను మొదటి పత్రికలో ఉంటుంది అన్నమాట. తింటాం, అది కూడా తీసేద్దాం. తీయండి, టైం ఉంది కదా, తీసేద్దాం. యోహాను మొదటి సువార్త మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనమా? ఎవడైనా ఎవరిని ప్రేమిస్తున్నాను నేను? నాకండి బోళ్ళంత భక్తి, నాకు బోళ్ళంత శ్రద్ధ, దేవుడు అంటే బోళ్ళంత భయం అని చెప్తున్నాం కదా. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి
ఎవరిని ఎక్కడున్నవాడు? సహోదరుడు అంటే ఎక్కడున్నవాడు? వెరీ గుడ్. సంఘంలో ఉన్నవాడు. ఒకడినొకడు ద్వేషించిన ఎడల అతడు ఏమవుతాడు? అబద్ధికుడు అంటే దేవుణ్ణి ప్రేమించినోడు కాడు. అంతేనా? దేవుణ్ణి ప్రేమించినోడు కాడు. ఎలా వచ్చింది చదివారు మీరు? 20 వచ్చి 21 కూడా చదివేద్దాం. తాను చూచిన సహోదరుని ప్రేమించని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాడు? ప్రేమించలేడు. దేవునిని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలను అను ఆజ్ఞ మనం ఆయన వలన పొందాము. ఓకే, అందరికి వందనాలు. నవ్వుతూ చెప్పండి. వెరీ గుడ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ తెర లోపలికి అంటారు. మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం. తెర లోపల కరెక్టే, అది ఎక్కడికి? పరలోకం. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే గుళ్ళోకి వచ్చి వాక్యం విని మన బైబిల్ మనం పట్టుకుని వెళ్ళిపోతే సరిపోద్దా? ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రేమించాలా? వెరీ గుడ్. ఏ ప్రేమ? వెరీ గుడ్. సహోదర ప్రేమ అంటే ఏ ప్రేమ? అది ఎలా ప్రేమిస్తాం? ఖచ్చితంగా సహోదరులు ఏం చేసుకుంటారు? ఒకరినొకరిని తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అవునా? గొడవలు ఆడుకుంటారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇద్దరు అన్నదమ్ములు ఎన్ని అనుకున్న ఆఖరికి వాళ్ళిద్దరి మధ్య ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. అలాగే సంఘంలో సమస్యలు రాకుండా ఉండవు, ఒకరినొకరు బాధ పెట్టుకోకుండా ఉండరు. ఖచ్చితంగా ఎన్నున్నా మన ఇద్దరి మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఇందాక నాన్నగారు చెప్పారు కదా, ఒకడేమో కొంచెం కోపంగా ఉన్నాడంట పెద్దోడు, చిన్నోడేమో జాలిపడి వచ్చాడంట. ఎవరు? చిన్నోడు. వెరీ గుడ్. ఇప్పుడు తండ్రికి ఎవరు కావాలి? నువ్వు కావాలి. నీకు ఎవరైతే నచ్చడో వాడు కావాలి. మరి కావాల్సినప్పుడు మీ ఇద్దరిని కలిసి ఉండాలని కోరుకుంటాడా, విడిపోవాలని కోరుకుంటాడా? ఆయన నాకు అనవసరం ప్రభా, ఆ న్యాయం వాడికి చేయి, నా న్యాయం నాకు చేయన్నావు అనుకో, ఏమంటాడు ఆయన? ఇద్దరికి న్యాయం అయితే చేయడు. ఎందుకని? ఖచ్చితంగా నీ పొరుగోడు ఎలాంటోడైనా, ఎన్ని చేసినా, నిన్ను ఎన్నన్నా, నిన్ను వేలెత్తి చూపినా క్షమించి ప్రేమించేంత గొప్ప త్యాగపూరితమైన మనసులు మనకి ఉండాలి. ఎలా క్షమించినానండి? ఆడు ఎన్ని అన్నాడండి, ఆడు ఎన్ని చేశాడండి అంటే నేనంటాను, నువ్వెన్ని చేసావు? నిన్ను ఆయన ఎలా క్షమించాడు? నువ్వేమైనా మంచోడువా? నిన్ను ఆయన ఎలా చేర్చుకున్నాడు? ఎంత దారుణమైన పనులు చేసిన నిన్నే ఆయన చేర్చుకుంటే నిన్ను ఒక మాట అన్నవాడిని చేర్చుకున్నంతలో లోపమేమీ లేదు. నా మాట మీకు అర్థం లేదండి? అంటే మీరు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఏ ప్రేమ ఉండాలి? చెప్పండి మీరు, ఏ ప్రేమ ఉండాలి? సహోదర ప్రేమ. అమ్మ టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నాను. సంఘాన్ని శరీరంతో పోల్చాడు. దేంతో? శరీరంతో. ఎందుకు పోల్చాడు అనుకుంటున్నారు? శరీరంలో అవయవాలన్నీ కూడా కలిసే పనిచేయగలవు. ఎలా పనిచేయగలవు? వెరీ గుడ్. విడిపోతే పని చేయలేవా? ఆ శరీరమే ఆగిపోద్ది, ఆ పని ఆగిపోద్ది. ఈ చెయ్యి ఉందండి, ఎక్కడుంది? శరీరంలో ఉంది, అంటే సంఘంలో ఉంది. ఇది ఒక అవయవం అనుకోండి, చెయ్య. ఈ చేతితో బాగినాలి. ఈ చేత్తో కంటే ఈ చేత్తోనే బలమైన పనులు నేను చేయగలను, రైట్ హ్యాండెడ్గా. అంతేనా? ఏ చేత్తో? కుడి చేత్తో. ఎడం చేత్తో ఎక్కువ పనులు నేను ఏం చేయలేను. సో ఎక్కువ కష్టపడుతుంది ఎవరో? ఇప్పుడు నేనే ఎక్కువ కష్టపడుతున్నాను, ఎడం చేయి ఎక్కువ కష్టపడట్లేదు. ఎందుకు? ఈ శరీరంలో ఉన్న, ఈ మెటీరియల్లో ఉన్న నాకు గుర్తింపు లేదు, దాన్ని నన్ను కూడా సమానంగా చూస్తున్నారు అనేది తెగిపోయి పక్కన అడిపోయింది అనుకోండి. ఏది? చెప్పండి. ఇది పనికి వస్తుందా, పనికిరాదా? ఏ చెయ్యి చేయదా? పని చేయదు. ఎందుకంటే నీ బలాన్ని నువ్వేం చేసావు? కోల్పోయావు. సంఘం కూడా అంతే. నా మాట గతంలో లేదా? నువ్వెంత బలంగా పనిచేసినా, నీ ముందు బలంగా పనిచేయలేడున్నా, మీ ఇద్దరు టాలీ అవుతూ ముందుకెళ్ళాలే. కానీ ఖచ్చితంగా వాడిని బట్టి నువ్వు బలహీనపడి పక్కకు పడ్డావా, మొత్తానికి నీకున్న శక్తిని, సామర్థ్యాన్ని ఏం చేస్తావు? కోల్పోతావు. అంటే గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఈ చెయ్యి ఏ చెయ్యిని ప్రేమించాలి? ఆ చెయ్యిని ప్రేమించాల్సిందే. అప్పుడప్పుడు ఈ చెయ్యి సహాయం అడగాల్సిందే. ఇప్పుడు దీంతో దగ్గర మైక్ పట్టుకున్నాను, వెంటనే ఈ చెయ్యి లేపాల్సిన అవసరం వచ్చింది. సాయం ఎవరిని అడిగాను? ఈ చేతిని. ఇది పట్టుకొని కూసేపే.
ఆ కొంచెం సేపు పట్టుకోవడానికైనా దీని సహాయం కావాలి. అలా అనుకునే ఈ రెండు ఎలా ఉండాలి? కలిసి ఉండాలి. అలా కలిసి ఉంటేనే ఈ శరీరానికి విలువ. అర్థంగా లేదా? ఒక మాట చెప్తున్నాను బంగారు తల్లు, మనం వాక్యాన్ని కనుక ఖచ్చితంగా నమ్మితే ఇక్కడున్న వాళ్ళందరూ మన సహోదరులు అని మీరు భావించగలిగితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రేమించే తత్వం ఏర్పాటు చేసుకోండి. ద్వేషాలు ఏం చేయాలి? తీసేయాలి. ఎందుకు తీసేయాలని అడుగుతాను చెప్పనా? ఏమండి, ద్వేషాలతో నీ ఇంట్లోనే ఏమీ సాధించలేవు, సంఘంలో ఏం సాధించగలవు చెప్పండి? ఇంట్లో సాధించగలవు ఏమన్నా? ఏమీ చేయలేము. అది ఎవడో చెప్పాడు, అలా ఆవిడ ఏదో కుదురనకుండా ఏదో తప్పుడు పని చేసిందంట. వినాలి మీరు, తప్పుడు పని చేసిందంట. ఈడు కోపం వచ్చిందంట. ఎవరికి? భర్తకి. కోపం వచ్చి ఏం చేసావురా? ఏం చేయడేటండి, కోపం వచ్చి ఇంకేదో చెయ్యాలని బయటికి పోయి మందు తాగేశాడన్నాడు. ఏం తాగాడంట? వెరీ గుడ్, మందు తాగేశాడంట. మందు తాగి అలవాటైపోయి ఆ మందుకు బానిసైపోయి రోజులు దాటి కొలిది విపరీతమైపోయాడు. ఓ రోజు ఆలావుడికి దొరికింది అవకాశం, తాగుబోతు అనే స్టాంపు వదిలేసింది. మొత్తానికి పిల్లల్ని భార్యని వదిలేసి పిచ్చోడైపోయి తిరుగుతున్నాడు. మొన్నోడు కనబడితే నా బతుకంతా పాడు చేసింది అదేనండి అన్నాడు. ఎవరో? ఆవిడ బాగానే ఉంది. ఎవడు పాడైపోయాడు? చెప్పండి, ఎవడు పాడైపోయాడు? మనలో ఉన్న కోపాలు, మనలో ఉన్న ద్వేషాలు మనల్నే పాడు చేస్తాయి. ఒకరి మీద కోపం పెట్టుకోవడం వల్ల మనకు కలిసి వచ్చేది ఏమీ లేదు. ప్రేమిస్తే కనీసం పరలోకం వస్తుంది అంటున్నాను నేను. ఏమంటుందా? కోట్లు రాకపోవచ్చు, మేడలు రాకపోవచ్చు, అంతస్తులు రాకపోవచ్చు, దేవుడు ఏమిస్తాడు? పరలోకం. క్షమించి ప్రేమిస్తే నీకు పరలోకం ఇస్తానంటున్నాడు ఆయన. ఈరోజు ఒక మాట్లాడుతున్నాను, మీ పక్కనున్న, మీతో ఉన్న, మీ సంఘంలో ఉన్న అందరి సహోదరులను ప్రేమించి క్షమించేంత గొప్ప మనసులు మనకున్నాయా? ఉంటేనే ఏ లోకం? పరలోకం. ఏ ప్రేమ అంటది? సహోదర ప్రేమ. వచ్చేద్దాం హెబ్రీ పత్రిక గబగబా. సహోదర ప్రేమ యందు నిలువరముగా ఉండండి. ఎలా ఉండండి? నిలువరముగా ఉండండి. తర్వాత ఆతిథ్యము చేయమరువకుడి, దాని వలన. ఆతిథ్యం అంటే ఆతిథ్యం హాస్పిటాలిటీ అన్నాడు ఇంగ్లీష్లో. ఆతిథ్యం, అయ్య బాబోయ్, ఆతిథ్యం, భోజనం పెట్టడం, ఆతిథ్యం. చెప్పండి అమ్మా, అయిపోయింది. ఆతిథ్యం భోజనం పెట్టడం కాదు. ఆతిథ్యం అంటే ప్రేమించి దగ్గర చేర్చుకొని వారి బాధలు తీర్చడం. ఆతిథ్యం అంటే ఏంటి? భోజనం పెట్టడం కాదు. వారికి ఏ బాధ ఉందో ఆ బాధ తీర్చడం ఆతిథ్యం. అదే చూడండి ఏమన్నాడు? ఆతిథ్యము చేయ మరువకండి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఏం చేశారంట? ఆతిథ్యము చేసిరి, మీరును వారితో కూడా బంధింపబడినట్టు. ఎవరితో? బాధల్లో ఉన్న వారితో బంధింపబడినట్టు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములు అనుభవించుచున్న వారిని. అదే ఏంటది? ఆతిథ్యం. అదేంటది? ఆతిథ్యం. ఏమండి వినాలి, కష్టాల్లో ఉన్నవాడిని ప్రేమిస్తే, కష్టాల్లో ఉన్నవాడిని చేరదీస్తే మనం ఎవరిని చేరదీస్తున్నామంట? చెప్పండి. ఇందాక అన్నాడు కదా, దేవదూతల్ని అంటే దేవుణ్ణి. ఎవరిని చేరదీస్తుంటా? దేవుణ్ణి. వినాలి, ఎవరిని చేరదీస్తుంటా? దేవుణ్ణి. అంటే మీరు చెప్పండి, కష్టాల్లో ఎవరికైనా ఒక పూట ముద్ద పెట్టామనుకోండి, ఎవరైనా పిలిచి మన ప్రేమను పంచామనుకోండి, ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినట్టు? ఆయన రాశాడుగా చాలా చోట్ల, టైం లేదు నాకు చూపించినాం. అబ్రహాం గారి చరిత్ర మీకు తెలుసు. ఓ రోజు ఆయన ఒక చక్కటి ప్రాంతంలో కూర్చున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళేమి ఈయన పిల్లలేదు, ఈయనే పిలిచాడు. పిలిచి అనుకున్నాడు వాళ్ళకి భోజనం లేదు అనే విషయాన్ని, ఆకలి వేస్తుందనే విషయాన్ని గుర్తించాడు ఈయన. ఎవరు? అబ్రహాం. గుర్తించండి, మీరు నమ్మండి, అబ్రహాం కంగారు పడ్డాడండి. మనం ఎవరూ పడి ఉండవండి ఆతిథ్య విషయంలో. ఒకసారి చూద్దామా? ఒకసారి తీయండి 18వ అధ్యాయం ఆదికాండం. ఏమండి,
ఆ సిచ్యువేషన్స్ మీరు పట్టుకోండి. ఆతిథ్యానికి ఎంత ప్యూర్ హార్ట్ కావాలో చూద్దాం. అందరు తీయండి 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరవనములో ఎవరంట ఆయన? అబ్రాహాము ఏంటండి ఎండవేళ గుడారపు ద్వారమునతో కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ఆయనను పిలిచాడా? ఈయన వెళ్ళాడా? ఈయన పరిగెత్తుకెళ్ళాడు. నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దనను. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట ఏం తీసుకోండి అంటే వాళ్ళు ఆల్రెడీ ఏమైపోయారు? అలసిపోయి ఉన్నారు. అది చూశాడు. ఎవరో? అబ్రహాము చూసంటున్నాడు, నేను నీళ్ళు ఇస్తాను, ఈ చెట్టు కింద కూర్చోండి, మీరేం తీసుకోండి? అలసట తీసుకోండి, మీ కాళ్ళు దయచేసి ఏం చేయండి? కడుక్కోండి. ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములు బలపరుచుకునుడి, తరువాత మీరు ఏమండి ఏమైనా ఎక్స్పెక్ట్ చేశాడా? వాళ్ళంతా బాధల్లో చూశాడా? అంతే. మీరు బలహీనంగా ఉన్నారు కదా, కొంచెం భోంచేసి వెళ్ళండి, నీళ్లు తాగెళ్ళండి. ఏం చెప్పండి? దారిలో ఎవడాలా పోతున్నాడు, పనిగట్టుకుని వాళ్ళు పిలుస్తాం మనం. ఇంటికి వచ్చి అమ్మా బావయ్య అన్నా సరే మనం ఏం చెయ్యం? ఇంట్లో ఎవరు లేరు, తర్వాత రా కాదా? అందరూ అలాంటి ఉండలే. అప్పటికప్పుడు వేడన్నం వండి ఆవకాయ వేసి పెట్టే ఎవరు మన చంద్రలీల గారు లాంటి కూడా ఉంటారు. కానీ నేనేమంటానంటే పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరా? కానీ అబ్రాహం చూడండి, వాళ్ళు అడగలే, వారి బాధని గుర్తించాడు. ఎవరు? అబ్రాహం గుర్తించి నీళ్ళు ఇచ్చాడు, అన్నం తినండి అన్నాడు. తినండి అన్నాక ఏమన్నాడు చూడండి. ఎలాంటి అన్నం పెడతాడు చూడాలి మీరు. అబ్రాహాము ఇందు నిమిత్తము నీ దాసుని యొద్దకు వచ్చితిరనెను, వారు నువ్వు చెప్పినట్టు చెయ్యమనగా అబ్రాహాము గుడారములున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి చదవమ్మా. త్వరపడి 3 మానికలు మెత్తని పిండి తెచ్చి పిసికిన రొట్టెలు చెయ్యమని మన భాషలో చెప్పండి. శారాతో ఎలా చెప్పుంటాడు మన భాషలో చెప్పండి. భర్త భార్య దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అమ్మాయి అర్జెంటుగా వాళ్ళకి ఏం చేయి? వెరీ గుడ్. భార్య ఏమంటది? వెంకటలక్ష్మి గారు అయ్యగారికి సడన్గా చెప్పాడు అంటు చేయి, మీరు చేస్తారులేండి మంచోరు. ఏమంటది చెప్పండి? మాట్లాడుతూ చెప్పండి, నవ్వుతూ చెప్పండి. పోనీ ఏమంటది? చేస్తుందా? నేను చెప్పనా? వీడికి పని పాట ఏమీ లేదు. ఒకటి ఉంటాయి, చాలా ఉంటాయి. అందరిని తెచ్చి ఎక్కడ ఎక్కించుకుంటాడు? మీద ఎక్కించుకుంటాడు. 2 అవునా కదా? ఈడిది ఎత్తన్న సొమ్మే ఉంది ఇక్కడ 3 కదా? ఇంకా ఏంటి మనసులో మాటలు కక్కండమ్మా, దాత్తరేటి. మా ఆవిడ అంటుంది, ఈ మధ్య నువ్వు ఆడోళ్ళని ఎక్కువ తిడుతున్నావు, మగోళ్ళని ఏమో సపోర్ట్గా మాట్లాడుతున్నావు, ఎందుకోసం ఏంటి అని. లేదమ్మా నాకు అలాంటిది ఏం లేదని నేను అన్నాను. అలా మీరేం భావించుకు, నిజాలు అవన్నీ. ఎవరైనా చేస్తారా? మాట్లాడేటండి. అందరికి వందనాలండి. చేసే గొప్ప గొప్ప మనసున్న తల్లులు కూడా ఉన్నారు, వాళ్ళకి వందనాలు. కానీ ఒక మాట చెప్పనా, దానిలోని దీవెన మనకు అర్థం కావాలి. నేను తెలిసి అయితే ఈ రోజుల్లో గనక అలా వస్తే, అలా భర్త పరిగెట్టుకుంటూ వెళ్ళి చెప్తే ఆవిడ వెంటనే సూట్ కేసు పెట్టుకుని వెళ్ళిపోద్ది ఇంట్లోంచి. ఏరా బాబు అంటే ఆడికి వండి పెట్టడమే ఎక్కువ. ఎవడెవడికి వండి పెట్టమంటే ఎలాగా? గట్టిగా అంటే అమ్మగారు నాన్నగారు ఇంటికి వచ్చారనుకోండి, అవునా? అత్తగారు మాంగారు అంటే ఆవిడకి అత్తగారు మాంగారికి వండి పెట్టడానికి ఇవిడేం పడుతుంది? తిప్పలు పడట్లేదు. చెప్పండి, పడతావా లేదా? ఇంటిల్లపాదికి నన్ను బానిసం చేశాడమ్మా. ఫోన్ చేసి చెప్తుంది అనమాట తల్లికి. ఇంట్లో నన్ను పని మనిషిని చేశాడమ్మా. ఏ మనిషి? అమ్మా ఏంటి నీ ఇంట్లో వాళ్ళకి వండుకుంటే పని మనిషివా? నేనేమంటా తెలుసా, అలా ఉండే చెయ్యున్న, అలా ఉండే మనసున్న స్త్రీలు చాలా గొప్పోళ్ళు అవుతారు, చాలా గొప్పోళ్ళు అవుతారు. మా నాన్నమ్మ అండి వినాలి మీరు, దారంట అడుక్కునే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోతుంటే బియ్యం వేయరా అనేది కాదు, ఒరే కుసేపు మెట్ల మీద కూర్చోబెట్టని టీ కాసి ఇచ్చి, టిఫిన్ ఉంటే టిఫిన్ ఇచ్చి తినమని చెప్పి
టీ ఇచ్చి అప్పుడు కొంచెం బియ్యం ఇచ్చి పంపింది. అదే అలవాటు అదే లక్షణం మా అక్కకు వచ్చింది. ఇప్పుడు మా ఇల్లక్కి మీకు ఎవరు ఎదురవనే ఉండే వాళ్ళు ఎవరనే ఉండే అనవసరం, ఇప్పుడు ముందెళ్ళి ఖచ్చితంగా ఉన్నదంతా పెట్టేద్ది. ఎక్కడ అలవాటు అంటే మా నాన్నమ్మ అలవాటు. చాలా సంతోషం అనిపిస్తుంటుంది నిజంగా. అలాంటి తత్వాలు ఉండాలంటే లక్షణం ఉండాలి. ఒక మాట చెప్పనా, అబ్రాహాముకు వచ్చింది నిజంగా అక్కడ యెహోవా అని డైరెక్ట్గా రాశాడు, యెహోవా అని డైరెక్ట్గా రాశాడు. కానీ అబ్రాహాముకి యెహోవా ఎవరో తెలీదు. ఆ పేరు రాయగానే దేవుడు తెలుసు అనుకున్నారు కాక, అబ్రాహాముకి దేవుడు తెలిసింది సర్వశక్తుడగు అను పేరిటే తెలుసు. యెహోవా అన్న పేరు ఎవరో తెలుసు, మోషేకి చెప్పాడు. అంటే అబ్రాహాంకి ఆ పేరే తెలీదు. వచ్చిన వాళ్ళు ఎవరు అబ్రాహాంకి తెలీదు. కానీ వాళ్ళు ఎవరో సేవకులు, వాళ్ళు ఎవరో సేవకులు, బలహీనతలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు. నేనేం పెట్టాలి వాళ్ళకి? ఒక ముద్ద పెట్టాలి. అలా పెట్టాలి అన్న తపన పుట్టింది ఎవరికి? అబ్రాహాంకి. శారాకి చెప్పాడు, అబ్రాహాం పుడితే సరిపోద్దా, ఇప్పుడు ఎవరికి కూడా కలగాలి? శారమ్మకు కూడా కలగాలి, మహాతల్లికి కూడా కలిగింది. ఇప్పుడు ఏం చెప్పండి, సరే ఆలోచన పుట్టింది, ఉన్నది పెడతామా కొత్తది పెడతామా? అయ్యగారు బట్టలు ఇమ్మన్నారు, కొత్త ఇచ్చారా ఉన్నాయి ఇచ్చారా? మాట్లాడండి. మరి అయ్యగారు ఉన్నాయి కదా అడిగారు అన్నారు. వెరీ గుడ్, అందరూ వందనాలు, మంచోళ్ళేమ్మా. మామూలుగా చెప్పండి, ఉన్నది పెడతాం కొత్తది పెడతామా అంటే మీరు చెప్తాను, మీరు ఒప్పుకోవాల్సిన సత్యాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు లేదమ్మా అవన్నీ వద్దు, క్యాన్సిల్, తలకో జత, ఒక జత తలకో జత కొత్తవి కొందండి వచ్చేవారం అన్నారు. అప్పుడు అంత ఫుల్గా ఉంటాయా? మాట్లాడేటండి. ఎక్కడి నుంచి తెస్తామయ్య గారు, మాకే లేవు, ఎవరికి ఇవ్వం కదా. అబ్రాహాం ఏం చేస్తున్నాడు చూడండి. మరి అబ్రాహాం 7వ వచనం, పశువుల మందకు పరిగెత్తి ఆ మాటలు పట్టుకొని మీరు ఏం చేసి పరిగెత్తి ఒక మంచి లేత తోడను తెచ్చి ఒక పనివారికి అప్పగించెను. వారిని త్వరగా దానిని ఎలాగెలాగా చూడండి, ఆతిథ్యం ఇవ్వడంలో అబ్రాహాము కనుపరిచే విధానం చూడండి. త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట భోజనము చేయుచుండగా వారి యొద్ద చెట్టు కింద నిలబడేను. ఏం చేశాడంట? నిలబడ్డాడు. అందుకేమైందంట? వారు అతనితో నీ భార్యను శారా ఎక్కడున్నదని అడుగగా అతడు గుడారములో ఉన్నదని చెప్పాను. అందుకైన మీదికి ఈ కాలము నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్యకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఏం దొరికింది చెప్పండి? ఏం దొరికింది? ఆశీర్వాదం. ఎక్స్పెక్ట్ చేసి పెట్టాడా? ఎక్స్పెక్ట్ చేయకుండా పెట్టాడా? వెరీ గుడ్. ఆశించకుండా పెట్టాడు. దేవుడు ఏమిచ్చాడు? ఏమిచ్చాడు? వెరీ గుడ్. అది ఆశీర్వాదానికి కారణం. నా మాటకి అర్థమైందా లేదా? నన్ను చాలామంది ప్రేమతో ఇళ్ళకి తీసుకెళ్ళి భోజనం పెడతారు. మీరు పెట్టే ప్రేమను చూస్తానమ్మా, ఎప్పుడు మీరు పెట్టే కూర నేను చూడను. నిజంగా చాలామంది అండి భోజనం పెట్టి దగ్గర నిలబడి కొంచెం వేసుకోండి అంటే నేను మురిసిపోతాను, మీరు నమ్మండి. ఎందుకంటే నేను రోజు తిని మాంసాలే, కొత్త మాంసాలు ఏం కాదు. మీరు చారు పెట్టిన ఆ వడ్డించే ప్రేమను చూస్తాను. కొంతమంది నువ్వు వేసుకో, తింటే తిను, వదిలే అని వదిలేసిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా చెప్తాను, దేవుని సన్నిధానంలో చెప్తాను, గాడాల్లో లేరు అలాంటి ఎవరు. కొన్ని ఊర్లో ఉన్నారు. నేను చెప్పండి, తినబుద్ధి అవుతా అక్కర్లేదు. ఎందుకంటే నీ ప్రేమను ఖచ్చితంగా చూస్తున్నాను. నీ పిలిచి నువ్వు పెట్టినప్పుడు నీ ప్రేమను బట్టి అట్రాక్ట్ అయిపోతాం. చాలామంది పిలిచారు, మొన్న అదిగో ఆదిత్య గారు పిలిచారు ఇంటికి వచ్చి, ఎదురుగుండా కూర్చొని చక్కగా కూర్చొని తమ్ముడు వేసుకోండి, చాలా రోజులైంది తినండి, సంబరపడిపోతాను. అదిగో ఎవరో ఆ గుడిలోళ్ళు వద్దొద్దన్న ఇడ్లీ సంబరపడిపోతుంటాను. అంత ఎందుకండి, ఈయన ఎవరో దొరబాబు గారు, అయ్యగారు మీరు వారం రోజులు ఉంటానన్నారంట కదా, ఆ వారం ఏ వారమో చెప్తే వారం అంతా నాదేనండి అని ఫోన్ చేశాడు ఆయన దొరబాబు గారు. ఏం పెట్టామన్నది కాదు, ఆ ప్రేమను ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. అబ్రాహాము అంతే ప్రేమతో పెట్టాడు. ఎక్స్పెక్ట్ చేయకుండానే దేవుడేమిచ్చాడు? ఆశీర్వాదం. ఒక సారేపతి విధవరాలు, ఒక షునేమీరాలు, ఒక గాయు, వీళ్ళందరూ వారు చేసిన ఆతిథ్యాలను బట్టి దేవుడు ఆశించకుండానే వాళ్ళకి ఏమిచ్చాడు? దీవెనలు. అమ్మా బంగారు తల్లి, ఈరోజు నీ చెంతకు అలా దేవుడు ఏ రూపంలో వస్తున్నాడు ఎవరో తెలుసు కదా? సేవకుడు రూపంలోనే వచ్చాడేమో, ఎవరన్నా ఒక భేదవాడిగా వచ్చాడేమో,
ఒక స్థితి లేని వాడిగా వచ్చాడేమో, దిక్కు లేని వాడిగా వచ్చాడేమో, నీ చెంతకొచ్చి దేవుడు ఆ రూపంలో చెయ్యి చాపాడేమో నీ మనసును పరీక్షించడానికి. ఖాళీ లేదు తర్వాత రా అన్నామా, ఆసక్తి కలిగి పెట్టామా? మనం పెట్టిన మనసు ఖచ్చితంగా ఆయన నోటెడ్ అంటున్నాడు. ఆయన ఎవరు చెప్పండి, మీరు ఎవరు? దేవుడు. వాళ్ళు ఎలా ఇచ్చారంట ఆతిథ్యం? ఎదుటోడు కష్టాన్ని వీళ్ళు అనుభవించి ఇచ్చారంట. ఎలాగా? ఎదుటోడు కష్టాన్ని వీళ్ళు అనుభవించి ఇచ్చారంట. అంటే ఎదుటోడు బాధ, అయ్యో వాడు బట్ట లేకుండా ఉన్నాడు, అదే బట్ట నాకు లేకపోతే ఎంత బాధ కదా. అమ్మ మన బట్టలు ఇచ్చారు కదా, అలా అనుకుని ఇచ్చిన చేతులు ఎత్తండి. అయ్యగారు అడిగారు కాబట్టి కాదు, వాళ్ళు బట్టలు లేకుండా ఉన్నారు, నాకు ఉన్నాయి, ఆ బట్టలు లేకపోవడం ఎంత బాధ అని నేను ఫీల్ అయ్యి ఇచ్చానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తకండిలే, అందరికి వందనాలు. నిజం, కానీ మనసులో మీకు ప్రేమ ఉంది, కాదంటలేదు నేను. కానీ నేనేమని చెప్పనా, అలా మనం భావనతో ఇచ్చామనుకోండి, వాళ్ళను మనం చూసే విధానం మారిపోద్ది. ఆ విధానంలో చూసినప్పుడే దేవుడు మనకేమిస్తాడు? దీవెన. దేశమంతా కరువు, సారేపతి విధవరాలకి లోటు ఉందా లేదా? పిండి వస్తూనే ఉంది, నూనె తరగట్లేదు. ఎవరికి పెట్టింది? తనకున్న ఒక్క ముద్దనే పెట్టింది. ఎవరికి? దైవ సేవకుడికి. దేవుడు దీవించాడు. నేను పెట్టను, నాకు లేదు, నేను ఎందుకు ఇవ్వాలి అని అనుంటే అనే ఛాన్స్ ఉందా లేదా? ఉంది కదా. అని ఉంటే ఆశీర్వాదం పొందుకునేదా లేదా? లేదు. చూడండి, మనం పెట్టే మర్యాదను బట్టి, మర్యాద, ఆతిథ్యం అంటే మర్యాద, మనం పెట్టే మర్యాదను బట్టి దేవుడు మనల్ని పరిగణిస్తున్నాడు. వెరీ గుడ్. అందరికి వందనాలు. నవ్వుతూ చెప్పండి వందనాలు. ఇప్పుడు పరలోకం వెళ్ళాలంటే ఏముండాలి? సహోదర ప్రేమ ఒకటి సరిపోదు, ఇంకోటి ఏముండాలి? ఆతిథ్యం ఉండాలి. ఆతిథ్యం కూడా ప్యూర్ హార్టెడ్గా ఉండాలి, ఒక అబ్రహాంలా. వెరీ గుడ్. మరి ఎంతమందికి మనం పెడుతున్నాం? ఎంతమందికి పెడుతున్నాం? అందరికి వందనాలు. చెప్పండి, నవ్వుతూ చెప్పండి. ఎంతమందికి పెడుతున్నామా? ప్రతిరోజు మనమే. ఆదివారం, ఈరోజు ఏ వారం? ఆదివారం. ప్రతిరోజులాగా ఈరోజు ఏం వండకూడదు? లలితమ్మ గారు, ఏం వండకూడదు? కూరగాయలు కాదు, ఈరోజు ఏం వండాలి? వెరీ గుడ్. మాంసం వండుకొని ఎవరు తినేయాలి? ఎవరికన్నా పెడుతున్నామా? అమ్మా వినండి, అయ్యగారు అడిగితే కాదు, అయ్యగారు చెబితే కాదు, ఆ బుద్ధి మన మనసులో పుట్టాలి. నమ్మంటుందా లేదా? అడిగితేనో చెబితేనో, ఎవరో మోటివేట్ చేస్తేనో, ఎవరో బలపరిస్తేనో కాదు, ఆ ఆలోచన మనలో ఉండాలి. అలా ఉండాలంటే చాలా చాలా గొప్ప త్యాగపూరితమైన మనసు మనకు కావాలి. ఎందరో బయట తిండిలు లేక ఉన్నారండి. అవన్నీ మీకు నేను చూపిద్దాం అనుకున్న టైం లేదు నాకు. తిండిలు లేక, తిప్పలు లేక. ఏమండి, ఎవరో కుర్రోడు ప్లేట్ అట్టుకుని వెళ్తుంటే ఆ ప్లేట్ పడిపోయింది డ్రైనేజీలో. ఆ పై మొక్కలు ఏరుకొని తినేస్తున్నాడు ఆయన. ఎర్రబాబు అంటే ఆ ఆహారం లేక ఆ కుర్రోడు పడిన బాధలు అలాంటి. ఈరోజైనా నీకు ఎక్కువైన ఒక రూపాయిని తీసుకొని, లేకపోతే ఎక్కువ అవ్వకుండా ఉండదు, దీనికో దాన్ని సర్దిస్తుంటాం మనం, ఏదైనా ఒక రూపాయిని మిగిల్చి ఆ రూపాయి పట్టుకెళ్ళి ఒక్క పొట్లమే, అమ్మా వినాలి, ఒక్క పొట్లమే కొని ఏ ఒక్కడికైనా తిండి తిప్పలు లేనివాడికి మనం ఇచ్చే ప్రయత్నం చేశామా? చేయలేదా? చేసుంటే ధన్యులు, చెయ్యకపోతే ఆలోచించండి అంటున్నాను నేను. ఆ ఇచ్చే మనిషిలోనే దేవుడు ఉన్నాడేమో. ఆయన అన్నాడు కదా మత్తయి సువార్తలో, నేను వచ్చాను, మీరు నన్ను ఆహారం పెట్టలేదు, చలి వేసింది, నాకు బట్టలు ఇవ్వలేదు, దాహం అడిగాను, నీళ్లు ఇవ్వలేదు. ఎప్పుడయ్యా ఇవన్నీ? నీ కళ్ళ ముందుకు ఎన్నో రూపాయలు నేను వచ్చినప్పుడు నువ్వు నన్ను ఏం చేయలేదు? పట్టించుకోలేదు. అలా పట్టించుకొని వైఖరి మనకున్నప్పుడు కూడా ఖచ్చితంగా మనం ఏ లోకానికి వెళ్ళాం? పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. అమ్మా చాలామంది వినాలి, చాలామంది ఉపవాసాలని అవన్నీ ఇవన్నీ చేసేసి బోళ్ళంత తడావుడు చేసేసి చెప్తున్నాను కదా, ఈరోజు బయట జరుగుతున్న వాటిని మా నాన్నగారు అన్నారు కానీ మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పనా? సరైనవే జరుగుతున్నాయి. విచ్చలవిడైపోయారు క్రైస్తవులు కూడా చాలామంది. నోరు ఉంది కదా ఇష్టానుసారంగా మాట్లాడే మనుషులు వచ్చేసారు. విపరీతమైన ద్వారాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎలా తయారవుతారు తెలుసా? వారికి సంబంధించిన భక్తి భావాలు కూడబెట్టుకొని ఇష్టానుసారంగా సంపాదించుకునే ప్రయత్నాలు ఉన్నారు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే ఇలాంటి రోజులు కావాలి. సరైనోడికి ఏ బాధ ఉండదు ఈ రోజుల్లో. ఉందా చెప్పండి? ఉండదు. ఎందుకంటే వాళ్ళ వల్ల మనకు ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చేమో, కానీ సరైనోడికైతే ఏ అడ్డు ఉండదు. కానీ గుర్తుంచుకోండి, అలాంటి వాళ్ళని ఎన్నో బాధలు పెడుతున్నారు.
వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు దేవుడు సరిచేస్తాడు. ఎప్పటికైనా అనుకున్నాం కదా, ఎలాంటి నూరైనా ఆయన ఏం చేయగలడు, ముయించగలడు. కానీ బైబిల్ ఏమన్నా తెలుసా, నువ్వు ఉపవాసాలు ఇవి కాదు చేయడం, నువ్వేం చేయాలి తెలుసా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం తీసి చదివేయండి. నేను ఆమె అనేసాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనం. 58. నీ ఆహారము ఎవరికి అమ్మ, అసలైన ఉపవాసం అంటే ఏంటంటే ఆహారము ఆకలి కొనిన వాడికి పెట్టుటయో, నీ రక్త సంబంధికి ఏం తప్పించకూడదు, ముఖం ఏం చేయకూడదు, తప్పించకూడదు. అమ్మ మా మాటలు చేయండి. దిక్కుమాలిన పేదలకు నీ ఇంట చేర్చుకోవాలి. అంటే వాళ్ళకి దిక్కు లేదు, నువ్వేమి ఇవ్వాలి, ఆశ్రయం ఇవ్వాలి. వస్త్రహీనులు నీకు కనబడినప్పుడు అన్నాడా, అయ్యగారు అడిగినప్పుడు అన్నాడా, వాళ్ళ కనబడినప్పుడే అన్నాడా? వెరీ గుడ్. కనబడుతున్నారు మరి మనకి, కనబడుతున్నారు లేదా? ఆలోచన చేయండి. వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వాడికి వస్త్రములు ఇచ్చుటయో, ఇదే కదా నాకు ఇష్టము. ఉపవాసం వదిలేయండి, అది నాకేంటి ఇష్టము. ఎవరికి ఏది ఇష్టం? దిక్కులేని వాళ్ళని చూడడం. అమ్మా మరియమ్మ గారు, సుబ్బలక్ష్మి గారు, అందరూ చూడాలి నా వైపు. మనం ఒకరిని లేనోడిని ప్రేమించేంత మనసు మనలోకి రావాలంటే మనలో కఠినత్వం అంతా పోవాలి, జాలితో కూడిన మనసు నింపబడాలి. అప్పుడే ఆ పనులన్నీ మనం చేయగలం. ఎంతకాలం చూసినా ఇది నా కొడుక్కే, ఇది నా కూతురికే కదా, ఇది నా తర్వాత అది తింటాడండి. ఎవరు? కొంతమంది బట్టలు కూడా ఏం చేస్తున్నారు కదా సార్, బంగారు తల్లు మీరు వందనాలు మీరు ఇచ్చారు. పెద్ద పిల్ల గౌన్లని చిన్నపిల్ల కొంచెరా. ఏ పిల్లకి? అయ్యో బయట పోనీ వాడేసినా అన్న ఓ పిల్లకి ఇద్దాం అన్నది లేదా? లేదు. ఇచ్చేవి కూడా ఎలా తెలుసా, అవి మనకి వేసుకోం కదా, ఉపయోగపడ కదా, అవి ఇవ్వండి. అరే మొన్న కొన్న కొత్త షర్ట్ ఉంది ఇచ్చే అంటామా? ఆలోచన చేయండి. కానీ దేవుడు ఖచ్చితంగా దాన్ని చూస్తున్నాడు. చూసిన దేవుడు రోజు అడుగుతాడు, అమ్మా విజయమ్మ, ప్రభా ఆ రోజు పాస్టర్ గారి ఇంటికి పిలిచి మాంసం కొనేసి పెట్టావు. నువ్వు పాస్టర్ గారికి పెట్టావు అనుకున్నావు, పెట్టింది ఎవరికి? నాకు. విషయమ్మా ఆడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు భోజనం పంపించావు, ఆడికి అనుకున్నావు, పంపింది ఎవరికి? నాకు. వద్దు అన్నావు, ఇడ్లీ వేసుకో అని టార్చర్ పెట్టావు వెంకటలక్ష్మి. నువ్వు పట్టించుకుంది ఎవరిని? చెప్పండి అమ్మా, ఎవరిని? నన్ను. సరదాగా చెప్తున్నాను కానీ అది నిజం. నీ కళ్ళ ముందు దిక్కులేనోడిని, నీ కళ్ళ ముందు దేవుని ప్రేమతో ఎవరిని చూసినా అది ఎవరిని చూసినట్టు? దేవుని చూసినట్టు. ఖచ్చితంగా మీరు అడగకపోయినా తగిన దీవెన ఆయన ఇస్తాడు. పిల్లలు లేని అబ్రహాంకు పిల్లల్ని ఇచ్చేశాడు. కరువులో ఉన్న సారేపతి విధరాలకి కడుపు నిండా భోజనం ఇచ్చేశాడు. షూనేమీరాలకి చచ్చిపోయిన కొడుకుని లేపేశాడు. ఇవన్నీ ఎందుకో తెలుసా? తెలియకని వారు చేసిన ఆతిథ్యాన్ని బట్టి. ఆలోచన చెయ్యండి. సంఘంలో ఉన్న మనకి ఏది కూడా అవసరం, ఆతిథ్యము కూడా అవసరం. ఆతిథ్యం అంటే మనం వండుకొని తినడం కాదు, అవునా కదా? నెలకోసారి మనమే వండుకోవడానికి బుల్లం బాధలు పడుతున్నాం, అవునా? వెరీ గుడ్. ఇంతకుముందు ఎక్కడో మన దగ్గరే పెట్టేవాళ్ళు, మనం లేని వాళ్ళకి పెట్టేదని. వాళ్ళకి భోజనం ఉందని ఆపేసాం మనం. భోజనం ఉంటేనో రకరకాల పరిస్థితుల్లో లేని వాళ్ళు చాలా రకాలుగా ఉన్నారు. ఇటు సైడ్ కాకపోతే ఎటో సైడ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం ఏం చేయాలి? పరిశీలించాలి. మన రాజమండ్రిలో భోజనం అందరికీ ఉందని చెప్పి మిగతా నూరులో ఉందనుకుంటే ఎలా? అంతేనే కదా. సో మనం పరిశీలన చేసి మనకు వీలైనంత వరకు ఎదుటోడికి మనం సహాయపడేవారిగా ఉండాలి. ఆతిథ్యమిచ్చే మనసు మనకి ఉండాలి. టైం లేక చాలా త్వరగా నేను ముగించాను, కానీ గుర్తుంచుకోండి, పరలోకం వెళ్ళాలంటే నెంబర్ 1 చెప్పండి, సహోదర ప్రేమ ఉండాలి. నెంబర్ 2 ఏముండాలి? ఆతిథ్యమిచ్చే మనసు ఉండాలి. ఈ 2 ఉంటేనే ఏ లోకం? పరలోకం. విశ్వాసం ఉండాలి, ఓపిక ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి, ఆతిథ్యం ఉండాలి. అంతకుముందు తరచూ మానే లక్షణం ఉండకూడదు, అవునా కదా? మానకుండా గుడికి వస్తుండాలి, ఏమండి? ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఇవన్నీ ఉండాలి. ఎక్కడ? ఏమండి? ఇన్నుంటే పరలోకం అన్నప్పుడు ఆదివారం ఒక పూట వచ్చి జస్ట్ అలా కూర్చొని వెళ్ళిపోతే పరలోకాన్ని దేవుడు మనకిస్తాడా? ఆలోచన చేద్దాం, పరిశీలన చేద్దాం, పరీక్షించుకుందాం.
వచ్చే భాగాన్ని వచ్చే వారం మాట్లాడదాం. విన్న మీ అందరికీ 2 చేతులు జోడించి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వినికిడిలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మళ్ళీ మన కుటుంబాలను బలపరచునుగాక. ఆమేన్.